ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ కూడా మంచి కాలేజ్ అండ్ మంచి కోర్సెస్ లోపల జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకున్న మార్క్స్ వల్ల వాళ్ళు మంచి కాలేజ్ లోపల మంచి కోర్సెస్ లోపల జాయిన్ అవ్వలేకపోతారు అన్నట్టు. సో వీళ్ళు జాయిన్ అయిదామనుకున్నా కూడా మంచి మార్క్స్ అన్నా ఉండాలి ఒకటి, లేకపోతే ఏదైనా ఒక ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాసి అందులోపల మంచి ర్యాంక్ అన్నా వచ్చి ఉండాలన్నట్టు. సో నేను ఈరోజు వీడియో లోపల ఎట్లాంటి ఎంట్రన్స్ లేకుండా ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ ఏ గ్రూప్ అయినా చేసేలాగా కొన్ని కోర్సెస్ అయితే చెప్తా. ఈ కోర్సెస్ మస్తు ప్రొఫెషనల్ ఉంటాయి. సో ఎవరైనా కూడా చేయొచ్చు, మస్తు ప్రొఫెషనల్ ఉంటాయి. అండ్ 2 సంవత్సరాల డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ కోర్సెస్కి సంబంధించి. ఇంటర్ లోపల మనకు ఎంత తక్కువ మార్కులు వచ్చినా కూడా ఈ కోర్సెస్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. అండ్ దాంతోపాటుగా ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఏంది కదా ఆ కోర్సెస్ అంటే వాటినే మనం పారామెడికల్ కోర్సెస్ అంటాం. సో ఇవి 2 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ కోర్సెస్ ఏంది, అసలు మనకి ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఏముంటుంది, ఏజ్ ఎంత కావాల్సి ఉంటుంది, అండ్ ఈ కోర్సెస్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మనం ప్రీవియస్గా బైపీసీ వాళ్ళకి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో. ఫస్ట్ మనకు ఏంది కదా ఈ కోర్సెస్ అంటే వీటిని మనం డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ అంటాం. ఓకేనా, పారామెడికల్ కోర్సెస్ అంటాం. ఈ పారామెడికల్ కోర్సెస్ లోపల మనకి 4 years డ్యూరేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా 2 years డ్యూరేషన్ కూడా ఉంటుంది. మనకి 4 years డ్యూరేషన్ ఉంటుంది అండ్ 2 years డ్యూరేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ఈ 2 years డ్యూరేషన్ ఉన్న వాటిని డిప్లొమా అంటాం, 4 years ఉన్న వాటిని బీఎస్సీ అంటాం. సో మనకి 4 yearsకి సంబంధించి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి నోటిఫికేషన్ వస్తుంది. ఆ కోర్సెస్ కూడా ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. బట్ ఆ కోర్స్ లోపల సీట్లు చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఈ కోర్సెస్ లోపల సీట్లు అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి 2 years డ్యూరేషన్ మాత్రమే. అండ్ ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి అనుకుంటున్నారు అన్న సిచ్యువేషన్ లోపల దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్. ఓకేనా, ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా మనకి అడ్మిషన్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు టాప్ గవర్నమెంట్ కాలేజ్ లోపల. ఓకేనా, సో మనకి ఇక్కడ చూసుకుంటే పర్ఫ్యూ, ఓకేనా, డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ కోర్స్ అంటాం. డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ కోర్సెస్ అంటాం. డిఓఏ, డిప్లొమా ఇన్ ఆప్థాలమిక్ అసిస్టెంట్ అంటాం. 2 years డ్యూరేషన్ ఉంటుంది. పర్ఫ్యూజన్ ఈస్ నథింగ్ బట్ మనకి హార్ట్కి సంబంధించి ఉంటుంది, డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ. అండ్ ఆప్థాలమీ ఈస్ నథింగ్ బట్ మనకి ఐకి సంబంధించిన థింగ్స్ అయితే వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. డిప్లొమా ఇన్ ఆప్థాలమిక్ అసిస్టెంట్ లోపల డిఎంపిహెచ్ఏ, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్, డిఎంపిహెచ్ఏ అంటాం. డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. సో హాస్పిటల్స్ లోపల వర్క్ చేస్తూ ఉంటారు ఈ డిఎంపిహెచ్ఏ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా జాబ్ ఆపర్చునిటీస్ హాస్పిటల్ లోపలనే ఉంటాయి. హాస్పిటల్స్ లోపల, క్లినిక్స్ లోపల జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళకి. దాని తర్వాత డిహెచ్ఎఫ్ఎస్ఎం, డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్. ఇది 2 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది అన్నట్టు. డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్. డిఎంఎస్టి, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఓటీ టెక్నీషియన్ అని అంటారు చూసినావా, సో వీళ్ళను డిఎంఎస్టి అంటూ ఉంటున్నట్టు. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ సో స్టెరిలైజేషన్ ఎట్లా చేయాలి, ఆపరేషన్ థియేటర్ లోపల ఎట్లా పని చేయాలని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు డిఎంఎస్టి చేసిన వాళ్ళు. అండ్ దెన్ డయాలసిస్, డయాలసిస్ లోపల ఏంది కదా అంటే మనం డయాలసిస్ ఎట్లా చేయాలి అని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు డయాలసిస్ టెక్నీషియన్స్. అండ్ డిఎంఐటి, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో మనకి లైక్ ఏదైతే రేడియాలజీ ఉంది కదా, రేడియాలజీ లోపల 2 years మెడికల్ ఇమాజినింగ్ అంటాం. అండ్ డిఎంఎల్టి, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, 2 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 2 సంవత్సరాలు. ఎంఎల్టీ అంటాం కదా, ఎంఎల్టీ లోపల డిఎంఎల్టీ ఇది 2 years ఉంటుంది. బిఎస్సి ఎంఎల్టీ 3 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. డిఆర్ఈఎస్టి, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్. ఓకేనా, సో డిఆర్ఈఎస్టి అంటాం, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ. అండ్ బీఎస్సీ రెస్పిరేటరీ టెక్నాలజీ ఉంటుంది కదా, సో దానికి ఆల్టర్నేటివ్ ఇది అన్నట్టు. అండ్ దాని తర్వాత డిఆర్టీ, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ అంటాం. ఓకేనా, సో ఇది మనకి 2 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది రేడియోథెరపీ అని చెప్పి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ లోపల వీళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ డిఓఎం, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ. సో ఇది కూడా ఐకి సంబంధించిందే. సో ఆప్టోమెట్రీ టెక్నీషియన్ అంటూ ఉంటాం. డిడి3,
ఓకేనా. డిప్లొమా ఇన్ డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ ఇది కూడా 2 ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఉంటది డ్యూరేషన్. అండ్ దాని తర్వాత డీడీహెచ్వై డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్ ఇది కూడా 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది డెంటల్‌కి సంబంధించే. అండ్ దాని తర్వాత డీఏఎన్ఎస్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్సు ఇది కూడా 2 సంవత్సరాలు ఉంటది. బీఎస్సీ అనస్థీషియా అంటాం. డిప్లొమా లోపల 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అనస్థీషియా అంటాం. డీసీఎల్టీ డీసీఎల్టీ అంటే ఏందంటే డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ ఇది 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. స్టంట్స్ ఏస్తారు కదా హార్ట్‌ల లోపల. సో, వీళ్ళు అది చేస్తా ఉంటారన్నట్టు. స్టంట్స్ లోపల ఎక్విప్‌మెంట్ హ్యాండ్లింగ్ అవన్నీ కూడా చేస్తా ఉంటారు. డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినోళ్ళు. అండ్ దాని తర్వాత డీఆర్‌జీఏ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ ఇది కూడా రేడియాలజీ వాళ్ళదే. సో, రేడియాలజీ లోపల అసిస్టెంట్ అన్నట్టు. డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ అంటాం. దాని తర్వాత డీడీఆర్ఏ డీడీఆర్ఏ డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ ఇది కూడా మనకి ఐకి సంబంధించిన దాంట్లోనే ఉంటదన్నట్టు. డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అని చెప్పి. దాని తర్వాత డీఈసీజీ డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ ఇది కూడా 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. సో, హార్ట్‌కి సంబంధించి మనం ఈసీజీ తీస్తా ఉంటాం. అది ఎట్లా తీయాలని చెప్పి నేర్చుకుంటా ఉంటారు. అండ్ దాని తర్వాత కార్డియో డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. సో, ఈ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ లోపల సో, వీళ్ళేందంటే హాస్పిటల్ లోపల హాస్పిటల్ లోపల కార్డియాలజీ ఐసీయూస్ లోపల పేషెంట్స్‌ని ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పి నేర్చుకుంటా ఉంటారు. ఆపరేషన్ థియేటర్స్ లోపల కూడా వర్క్ చేస్తా ఉంటున్నట్టు. కార్డియో టెక్నీషియన్ అని చెప్పి. అండ్ దాని తర్వాత డీఈపీటీ. ఇది డీఈపీటీ అంటే ఎమర్జెన్సీ పారామెడికల్ టెక్నీషియన్. డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడికల్ టెక్నీషియన్ అంటాం. సో, ఇది వీళ్ళేందంటే మనకి క్రిటికల్ కేర్ సెంటర్స్ లోపల ఎమర్జెన్సీ రూమ్స్ లోపల ఐసీయూస్ లోపల వీళ్ళైతే వర్క్ చేస్తా ఉంటారు. డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడిక్ టెక్నీషియన్ అంటాం. అండ్ దాని తర్వాత డీఎంఎస్ డిప్లొమా ఇన్ మైక్రో సర్జరీ టెక్నీషియన్ ఇది 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. డిప్లొమా ఇన్ మైక్రో సర్జరీ టెక్నీషియన్ అని చెప్పి అంటా ఉంటాం అన్నట్టు. సో, దీస్ ఆర్ ద 21 కోర్సెస్. మనకి ఇవి ఒక 25 కోర్సెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణ లోపల. మన తెలంగాణ లోపల ఇవి 21 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో, మనకి తెలంగాణ లోపల ఈ కోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నట్టు. మనం డిప్లొమా లోపల చేసుకోవచ్చు. టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల లైక్ గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే, కాకతీయ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీ దగ్గర లోపల ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోపల డెఫినిట్‌గా ఈ కోర్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఈ కోర్సెస్ గురించి మనం డీటెయిల్‌గానైతే మాట్లాడుకుంటా ఉంటాం. కాబట్టి మన ఛానెల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ గాని, బీపీటీ గాని, ఏహెచ్ఎస్ గాని చేద్దాం అనుకుంటే మాత్రం మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనాలిసిస్ గైడెన్స్ త్రూ. మీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి నేను చెప్తా ఈ గైడెన్స్ లోపల. మనకి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. ఎక్కడెక్కడ కోర్స్ ఏ కాలేజ్ లోపల ఏ కోర్స్ ఉంది అని చెప్పి, ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి నేను బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ మనమైతే ఈ గైడెన్స్ అంతా కూడా ₹154 సబ్స్క్రిప్షన్ తోటి చేస్తున్నాం అన్నట్టు. మీరు వన్ టైమ్ ₹154 పే చేస్తే నేను అరౌండ్ 6 మంత్స్ వరకి ఈ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. సో, మీకు ఏమున్నా కూడా డౌట్స్ ప్రతీది కూడా నేనైతే క్లారిఫై చేస్తా. సో, ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేస్తా నోటిఫికేషన్ వచ్చేంత వరకు. సో, ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక 2-3 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తా. మీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే ఉంటాయి మన దగ్గర. ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని కూడా నేనైతే చెప్పడం అయితే జరుగుతా అన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మిస్టేక్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి అన్నీ కూడా నేనైతే చెప్తా ఉంటా. జస్ట్ ఫర్ ₹154 6 మంత్స్ ఆఫ్ గైడెన్స్. ఓకేనా. సో, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ డౌన్‌లోడ్ అవర్ అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. సో, మీకు నచ్చిన కోర్స్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ డిప్లొమా కోర్సెస్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఎట్లొస్తది, ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికొస్తే మనకు తెలంగాణ లోపల పారామెడికల్ బోర్డ్ అని చెప్పి ఒక బోర్డ్ ఉంటది. ఈ పారామెడికల్ బోర్డ్ నుండి మనకు ఈ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ లోపల మనమైతే ఆఫ్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. ఆన్‌లైన్ కాదు ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే ఉంటది. మనం డైరెక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోపల వచ్చిందన్నట్టు. ఓకేనా. అక్టోబర్ 21 ఆ టైంలో వచ్చింది. సో, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినిట్‌గా మన ఛానెల్‌ని మీరు ఫాలో అయితా ఉండాలి. ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు అప్డేట్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ ఈ కోర్స్ అప్లై చేసుకోవడానికి
ఓకేనా. ఈ కోర్స్ లోపల మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఫస్ట్ బైపీసీ వాళ్ళకి ప్రియారిటీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఫస్ట్ బైపీసీ వాళ్ళకు ప్రియారిటీ అయితే ఉంటది. ఈ 2 ఇయర్స్ డిప్లొమా చేయడానికి. మనకు కోర్స్ అనేది 2 ఇయర్స్ మాత్రమే ఉంటది. 2 ఇయర్స్ తర్వాత ఒకటేసారి ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఈ 2 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా చేయాలంటే ఫస్ట్ బైపీసీ వాళ్ళని తీసుకుంటారు ఫస్ట్ ప్రియారిటీ. బైపీసీ వాళ్ళు లేని సిట్యుయేషన్ లోపల మనకు ఎంపీసీ వాళ్ళనైతే తీసుకుంటారన్నట్టు. ఓకేనా. బైపీసీ వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత ఎంపీసీ వాళ్ళు సెకండ్ ప్రియారిటీ. తర్వాత ఎవరు లేకపోతే సీఈసీ వాళ్ళని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం బైపీసీ, ఎంపీసీ వాళ్ళకి. సో, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైమ్ అయితే ఉంటది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా. 1 మంత్ ఆఫ్ టైమ్ అయితే ఉంటది. ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ వాళ్ళైతే ఉండాల్సి ఉంటదన్నట్టు. తెలంగాణ వాళ్ళైతే మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. తెలంగాణ లోపల మినిమమ్ ఒక 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలి. 4 ఇయర్స్ లాస్ట్ 4 ఇయర్స్ అనేది తెలంగాణ లోపల చదివి ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ మనకి క్వాలిఫయింగ్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అండ్ దాని తర్వాత ఏజ్ అనేది మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ద క్యాండిడేట్ మస్ట్ అటైన్ మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఓకేనా. 17 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 18 ఇయర్స్ ఉండాల్సి ఉంటదన్నట్టు. 17 ఇయర్స్ కంప్లీట్ కావాలి. 31 డిసెంబర్ 2025 వరకి నీకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయితే నువ్వు ఎలిజిబుల్ అయితావు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితదన్నట్టు. అండ్ ఒక్కొక్క కాలేజ్‌లో ఆల్మోస్ట్ మనకి 100 సీట్లయితే ఉంటాయి. ఓకేనా. సో, ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క కాలేజ్ లోపల మినిమమ్ 50 సీట్స్ అయితే ఉంటాయి. సో, మాక్స్ 100 సీట్ల దాకానైతే ఉంటదన్నట్టు. అండ్ ఒకవేళ మీరు మంచి రెప్యూటెడ్ గవర్నమెంట్ కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా కింద డిస్క్రిప్షన్ లోపల నేనొక లింక్ ఇస్తా. ఓకేనా. మీరు డిప్లొమా చేద్దాం అనుకోని డిప్లొమా లోపల మంచి కాలేజ్‌లో జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం రెప్యూటెడ్ కాలేజ్ లోపల మనకి కిందనే ఒక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తే మనం మాట్లాడదాం. సో, ఏ కాలేజ్ బెస్ట్ ఉంటదని చెప్పి నేనైతే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తా అన్నట్టు. ఓకేనా. సో, మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితది. అండ్ ఒక్కొక్క కేటగిరీ లోపల ఒక్కొక్క పర్సెంట్ అనేది ఉంటదన్నట్టు. ఆ పర్సెంట్ ప్రకారం మనకు సీట్స్ అయితే ఇస్తారు. అండ్ మనకి మనకెట్లా అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ కోర్సెస్ అన్నీ గూడా ఇంగ్లీష్ మీడియం లోపల ఉంటాయి. అండ్ మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉండది. ఆఫ్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మనకి మెయిన్‌గా ఏందంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ లోపల బైపీసీ అయి ఉండాలే. ఒకవేళ బైపీసీ లేని సిట్యుయేషన్ లోపల ఇంటర్ లోపల ఎంపీసీ వాళ్ళని తీసుకుంటారు. ఎంపీసీ, బైపీసీ వాళ్ళు లేని సిట్యుయేషన్ లోపల మనకు వేరే వాళ్ళని గూడా తీసుకుంటున్నట్టు. బట్ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీకి మాత్రం ఎంపీసీ వాళ్ళని, బైపీసీ వాళ్ళని తీసుకుంటారు కంపల్సరీగా. ఓకేనా. రేడియోథెరపీ టెక్నాలజీ చేద్దాం అనుకున్నోళ్ళు మాత్రం ఒకసారి ఇది చూసి పెట్టుకోరి. ఓకేనా. సో, ఇది అండ్ మనకి ఒకసారి ఈ కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత మనం 75% ఆఫ్ ద అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ మీరు ఒకవేళ మంచి కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారు అన్న సిట్యుయేషన్ లోపల డిప్లొమా చేద్దాం అనుకుంటున్నా అన్న సిట్యుయేషన్ లోపల టాప్ కాలేజ్ లోపల మీకైతే నేను సీట్స్ గురించి అయితే చెప్తా ఇన్ఫర్మేషను. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లోపల ఒక లింక్ ఇస్తా గూగుల్ ఫామ్‌ది. ఆ ఫామ్ లోపల మీ మార్క్స్ ఎన్ని, మీ నేమ్ ఏంది, మీ మొబైల్ నంబర్ ఏంది అని చెప్పి, మీ డిస్ట్రిక్ట్ ఏంది అని చెప్పి ప్రతిది కూడా డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో దట్ నేనైతే మీకు కాల్ చేసి డీటెయిల్స్ అయితే చెప్తా ఉంటా ఇట్లా ఉంటదని చెప్పి. ఓకేనా. సో, ఇది అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.